చూడండి, సహజంగా మనిషికి ఉన్న ఒక మనస్తత్వం ఏంటంటే ప్రజలు మనం మెచ్చుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం అంటే మనం చేసే పనులు బట్టి కానీ, మనకున్న విధానాన్ని బట్టి కానీ, కొంతమంది అయితే ఎదుటి వాళ్ళ చేత మెప్పులు పొందడానికి ఎదో పనులు చేస్తూ ఉంటారు. అసలు ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన భక్తి గాని, మన విధానం గాని మనుషులను సంతోష పెట్టేదిగా ఉంటే ఎన్నడూ దేవుని మనం సంతోష పెట్టలేం. చాలా మంది ఈ రోజు లోకాన్ని సంతోష పెట్టడానికి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లోకానుసారమైన వ్యక్తులతో మనం కలిసినప్పుడు వాళ్ళ సంతోషాన్ని కోరుకుని మనం ఏం చేస్తాం తెలుసా? లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం చాలా సార్. అవునా కదా? మీకు తెలుసో తెలియదు, నేను మాత్రం చాలా మందిని చూసే. ఎవరన్నా పనికి మంది జోకులు వేసుకుంటారనుకో, ఆడతో మనకు అవసరమా అనుకుని మనం పక్కారం. మనం ఏం చేస్తాం తెలుసా? మనం కూడా వాళ్ళతో పాటు మాట కలుగుతాం. ఎవరైనా సరసాలు ఆడుతున్నారనుకో, వాళ్ళ మెప్పు కొరకు, ఎవరు మెప్పు కొరకు? ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడివి. ఎవరో నువ్వు క్రైస్తవుడివేనా కదా? క్రైస్తవుడు ఎక్కడ? చర్చిలో. కొంతమంది క్రైస్తవ భక్తి ఎక్కడ తాగిపోతుందో తెలుసా? చర్చితో ఆగిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు అనిపించాలన్నా, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతకాలన్నా, నీ జీవితంలో క్రైస్తవుడిగా నువ్వు మందిరంలో మాత్రమే కాదు, సమాజంలో కూడా నీ జీవితాన్ని క్రైస్తవుడిగా నువ్వు చూపించాలి. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజం మెప్పు కనుక నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు ఎన్నడూ నేను మెచ్చుకోడు. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పనా, ఈ రోజు సమాజంలో చాలా మంది సమాజం మెప్పుకునే వాళ్ళు ఉన్నారు. రెండోది ఏంటి తెలుసా? వారిని వారే మెచ్చుకునే వారు ఉన్నారు. ఎవరైతే వాళ్ళే మెచ్చుకుంటారో వాళ్ళ భక్తి జీవితాలు స్థిరంగా ఖచ్చితంగా ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు మెచ్చుకునే వారిగా ఉంటే మీలో ఉన్న లోపాలు మీకు తెలియవు. మీకు విషయం తెలుసా? క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు సరి చేసుకుంటూ వెళ్లే జీవితం. అంటే మన జీవితాన్ని మనం ఏసై పోలిక రావాలి. ఏసై పోలిక అనేది ఒక రోజులో వచ్చిందా? రాదు. ప్రతిరోజు కూడా మనలో ఉన్న లోపాలను మనం విడిచిపెట్టుకుంటూ దైవభక్తి సాధన చేస్తూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఒక వ్యక్తి కనుక తాను మెచ్చుకునే వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తనలో ఉన్న లోపాలని గుర్తుపట్టగలరా? పట్టగలరా? ఖచ్చితంగా పట్టలేడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి తాను మెచ్చుకుంటాడు కాబట్టి తనలో ఉన్న లోపాలు ఆ వ్యక్తి గ్రహించలేడు. రెండవ విషయం చెప్పనా, తప్పుని కూడా ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. మీకు మాట చెబుతాం వినండి. ఒకసారి మేము ప్రయాణం వెళ్తాం, బండి నెంబర్ తప్పు చెప్పాడు ఒక వ్యక్తి. బండి నెంబర్ తప్పు చెబితే, అయ్యా పలా నెంబర్ తప్పు చెప్పాడే, నేను అసలు తప్పు చెప్పను ఎప్పుడు. ఏమేమి దీంట్లో? సరే ఏదో పొరపాటు చెప్పుకుంటా చూసుకోలేదు, లేకపోతే నువ్వు పొరపాటు వెళ్ళావేమంటే జస్ట్ ఒక మార్క్ క్లోజ్ కదా, అసలు సమస్య లేదు, నేను ఎప్పుడు తప్పు చెప్పను జీవితంలో అన్నాడు. ఆయన దేవుడు కావాలి, అయితే దండం పెట్టాలని. అసలు ఎంత విచిత్రమైన క్యాండిడేట్లు ఉండాలంటే సమాజంలో, తప్పు కనుక ఏ వ్యక్తి అయినా సరే వ్యక్తి చూపిస్తే ఖచ్చితంగా చెప్తున్నా ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? అలా నువ్వు ఒప్పుకోని వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు భక్తి జీవితంలో నిలబడలేవు. ఎక్కడ నిలబడలేవు? అసలు ఇంకో విషయం చెప్పనా, ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న బాగుంటే టార్చర్ అయిపోతుంది అన్న, కనీసం చిన్నవి కూడా ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఏం ఒప్పుకోవట్లేదు అన్న? ఉప్పు ఎక్కువ వేసిందంట ఒకసారి కూరలో. ఏం ఎక్కువ వేసింది? ఏంటి ఉప్పు ఎక్కువ వేసిందంటే, నేను ఎక్కువేలా, నేను కరెక్ట్గా నేను చదివి ఎక్కువైంది అన్న. అరే అసలు ఎంత విచిత్రం అండి. చిన్న విషయాలు. ఎన్ని విషయాలు? ఉప్పు ఎక్కువ వేసింది, సరేనండి, ఏదో పొరపాటు పడిందండి, తర్వాత ఈసారి చూసి వెళ్తానండి, ఒక మాటతో పాటు కదా, దానికి ఆడ పెద్ద గొడవ అయిందంట. నువ్వు వేయకుండా ఇదే పడిందని ఈయన, నేను వేయలేదు అదే పడిందని ఆమె. ఒకసారి మా అమ్మ కూడా అట్లా చెబుతా ఉన్నా. మీరు కూడా అట్లా చెబుతారు మీ ఇంట్లో? మళ్ళీ అంతా నూనె ఎక్కువ వేసిందంట. ఒకసారి నూనె ఎక్కువ వేసి పెట్టే చికెన్లు అంటే, నేను ఎక్కడ వేసాను, ఆ చికెన్ లో సౌరు ఉంది, అందుకే అంత అయింది అదని చెప్పిందండి. దానికడ మళ్ళీ గొడవ అయిందంట. అసలు ఒప్పుకుంటే ఏమైందండి నాకు అర్థం కాదు. ఇమేజ్ డ్యామేజ్ అయిద్దా? కొంతమంది చిన్న విషయాలు కూడా ఒప్పుకోరు. వాళ్ళదే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే జరగాలి. చెప్తున్నాను, ఖచ్చితంగా వినండి. మీ కుటుంబ జీవితంలో మీరు కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, దైవభక్తి జీవితంలో మీ భక్తి జీవితాన్ని మీరు కట్టుకోవాలన్నా, ఒప్పుకునే మనసు కనుక నీలో లేదు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ భక్తి జీవితం నిలబడదు, నీ కుటుంబం కూడా నిలబడదు. ఒకసారి నీ మిస్టేక్ జరిగినప్పుడు నీ అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ మిస్టేక్ ను ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఏం చేయాలా? ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకోలేదు అనుకో, ఎదుటి వ్యక్తి దగ్గర అక్కడైనా గొడవ అయ్యేది. అదే తప్పు చేసినప్పుడు చిన్న ఏదో అయ్యా పొరపాటు చేశానులే, ఈసారి ఎప్పుడు చేయనంటే ఎట్లా ఉంటది? చాలా మంది భార్య భర్తల దగ్గర గొడవ అవడానికి ప్రధానమైన కారణం అదే. వీళ్ళు పనిమాని పనులు చేస్తా ఉంటారు, అసలు ఒప్పుకోదు. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, నిన్ను మెచ్చుకునే వ్యక్తిగా ఉంటే నువ్వేం చేయలేవు తెలుసా? ఖచ్చితంగా దైవ భక్తిలో కానీ కుటుంబంలో కానీ ఎదగలేవు. చూడండి, పౌలు గారు మాట అంటాడు 2 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం.
శాస్త్రం. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఏనిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. చూడండి, ఇక్కడ పౌలు గారు స్పష్టంగా ఏం చెప్తారంటే, తమను తామే మెచ్చుకునే కొందరు ఉన్నారంట. వాళ్ళంతా సరి చూసుకోవడానికి పౌలు గారు అంటున్నాడు, నేను తెగచ్చను అంటున్నాడు. జతపరచడానికి, ఏం చేయడానికి? ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను నువ్వు పొగుడుకుంటుంటే దెయ్యానికి నువ్వు చోటించిన వ్యక్తి పోదు. ఏమవుతావు? మీకు విషయం తెలుసా, కొంతమంది ఉంటారు ఈ కాడకి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళే పొగుడుకుంటారు. నువ్వు ఎంత మంచిడివి, నువ్వు ఎంత మంచిదానివి. ఒక విషయం చెప్పనా, అలా పొగుడుకోవడం అపవాది యొక్క లక్షణం. అర్థమైందని చెప్పేది అంటే, ఇప్పుడు మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు, కానీ నా అనుభవంతో నేను చెబుతాను. ఎందుకో చెప్పనా, నువ్వు అలా నువ్వు పొగుడుకుంటుంటే నీకేమొచ్చింది తెలుసా? స్వనీతి వస్తుంది. ఏది వస్తుంది? ఈ స్వనీతి నేను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? అహంకారం వైపు తీసుకెళ్తా. ఈ అహంకారం నేను ఎక్కడ తీసుకెళ్ళదు తెలుసా? నాశనానికి తీసుకెళ్తా. ఖచ్చితంగా నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది కొంతమందికి అర్థమైంది. ఎందుకో చెప్పనా, ఇది లోతైన విషయాలు అన్నమాట. అంటే లోతైన విషయాలంటే కొంచెం ముందుకెళ్ళి ఆత్మీయంగా జ్ఞానంతో ఆలోచించేవాడికి ఇవన్నీ అర్థమవుతాయి. మామూలుగా జనరల్ గా ఉండేవాడికి అర్థం కావు. నిన్ను నువ్వు పొగుడుకుంటాం వల్ల నీలో ఏమైతే తెలుసా? అహంకారం పెరుగుతుంది. ఇప్పుడు ఏ గాడికి నేను మాట చెప్తాను, 10 మంది నీ గాడికి వచ్చింది, నువ్వు ఇంత అన్నారని ఏమన్నా మీలో ఒక ఉత్సాహం వస్తుందా రాదా? ఎవడన్నా తిడతాడు అనుకో, నిరుత్సాహం వచ్చిందా రాదా? అంటే నీలో ఉన్న ఫీలింగ్స్ ని అపవాది తెలుసా వాడుకుంటాడు అనమాట. అలా నువ్వు అధికంగా నీలో ఉత్సాహాన్ని రేకెత్తించి ఏం చేస్తాడంటే దాన్ని అహంకారంలో తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అపవాదికి తెలుసు ఎవడ అహంకారంతో ఉంటాడో వాడు ఖచ్చితంగా పడిపోతాడు అని. ఖచ్చితంగా నేను మాట చెప్తానండి, మనుష్యుల పొగడ్తలకైనా నీ హృదయం నిన్ను పొగుడుతున్నారు ఒకటే చెప్పాలి, ఏస్తున్నామని చెప్తున్నా దెయ్యం ఆ వదిలి పోని. నేనైతే అదే చెప్తాను. నన్ను కనుక నా మనసు ఎప్పుడన్నా అబ్బా నువ్వు ఎంత బాడావు, అబ్బా నువ్వు ఎంత బాగా చెబుతున్నావు, ఎన్ని కార్యాలు చెప్తాను చెప్పింది అనుకో, ఒకటే చెప్తా, ఏస్తున్నావు దెయ్యం పోని. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా అపవాదల రేపుతుంది. అపవాది ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అహంకారంతో రేపబడతావు. అపవాది ప్లాన్ ఏంటది తప్పకుండా సార్, నేను అలా రేపబడతాం. అపవాది ప్లాన్ ఖచ్చితంగా చెప్తున్నా, నీ మెప్పులు నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. అంటే మెచ్చుకోవద్దు. నువ్వు ఎప్పుడు అలా మెచ్చుకున్నా అంటే తేడా పడింది నీ బండి. చూడండి, పౌలు గారు అంటున్నాడు, అలా నన్ను నేను ఎప్పుడు ఏం చేయలేదంట, మెచ్చుకోలేదంట. అదే 18 వచ్చిన చూడండి ఏమంటున్నాడు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. చూడండి, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు అంట. ఎవరు మెచ్చుకునేవాడు? ఖచ్చితంగా చెప్తానండి, ఈ రోజు నీ జీవితంలో నీ భక్తి దేవుడు మెచ్చుకునేటట్టుండాలి. మనుషులు మెచ్చుకుంటాం ఏముందండి, ఇప్పుడు నేనున్నాను ఇంటికాడ అన్ని పనిమాలి పనులు చేసేసి ఇక్కడికి వచ్చి తెల్ల బట్టలు వేసుకుని అబ్బా పాట పాడితే మీరందరూ వినేసి అబ్బా పాస్టర్ గారు అంత పాడాడు, ఎంత బాగుంది అని అంటారా? నా వ్యక్తిగత జీవితం మీకు తెలియదు కదా, నా అంతరంగం మీకు తెలియదు కదా. కానీ ఖచ్చితంగా చెప్తాను, హృదయాంతరంగాలు ఎరిగిన వాడు మన దేవుడు. నువ్వు ఇక్కడికి వచ్చి భక్తి చేసినంత మాత్రాన నిన్న చోట్ల తనకుండి నీ అంత బ్రహ్మపడేవాడు ప్రపంచంలో కొల్లేడు. ఖచ్చితంగా చెప్తున్నా, నీ మనసు ఎవరికీ తెలియకపోవచ్చు, నీ మనసు నీ పక్కోడికి కూడా తెలియకపోవచ్చు, కానీ చెప్తున్నా వినండి, దేవుడు నీ హృదయాంతరంగాలను చూస్తున్నాడు. దావీదు అంటాడు స్పష్టంగా, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. రెండోది ఏంటి తెలుసా? నాకు తలంపు పుట్టక ముందే నా తలంపులు ఎరిగిన వాడు అని చెప్తాడు. ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తానంటే, ఈ రోజు మనం భక్తి జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ మెప్పుని మనం జయించాలి. దేన్ని జయించాలి? ఈ ఘనతను జయించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలంటే పొగిడేవాళ్ళు 3 మంది ఉంటారు. మనం ఆ పొగడతలు వాళ్ళకి మనం పొగడతలకు ఏం చేయకూడదు, ఖచ్చితంగా పడిపోకూడదు. మీకు విషయం తెలుసా? ఫస్ట్ లో నేను బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మా చర్చిలో అక్కడ అంతగా వాకింగ్ చేయడం ఎవరు కుదరదు, జనరల్ గానే కుదరదు, నేను ఇచ్చించుకోవడానికి ఏమంటలా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వీళ్ళందరూ అబ్బా ఎంత బాగా చెప్పావు, పలానా మాస్టర్ గారిలో చెప్పావు, ఇలా మాస్టర్ గారిలో చెప్పావు అనగానే నాకు అబ్బా నేను బాగా చెప్పావు కాబోలు అనుకునేవాడు. అలా అనుకుని నాలో ఏమొచ్చింది తెలుసా? అహంకారం వచ్చేసి. అంటే ఇక నా అంత బాగా చెప్పాడు ఎవడో లేడు అని నాకు అనిపించి ఎవరు వాక్యం సరిగ్గా చెప్పని విమర్శించేవాడు. అదేం వాక్యం చేయడం రా, అదేంట్రా ఇట్టేంట్రా అని. అలా విమర్శించగా నాలో భక్తిహీనత ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది అంటే, అప్పట్లో దగ్గర 5-6 గంటల ప్రార్థన చేసేవాడిని. సడన్ గా ప్రార్థన పోయింది. ప్రార్థన నడిపింపు రావట్లా, వాక్యం నడిపింపు రావట్లా, పాట పాడతామని నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమిటో నాకు అసలు అర్థమే కాల. అప్పుడు ఏమిటో ఉపవాసం ఉంది, ప్రభా ఏంటైనా నాకు ఈ పరిస్థితి ఏంటి, సడన్ గా నాలో ఇలా భక్తిహీనత వచ్చిందని ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపిస్తాడు అన్నమాట. ఏంటంటే, ఇదిగో నేను ఏర్పరచుకున్న సేవకులను నువ్వు ఇలా విమర్శిస్తున్నావు అని. ఖచ్చితంగా ఈ రోజు విమర్శించే హృదయం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు.
రెండోది ఏంటి తెలుసా, విమర్శించాల్సింది మనం ఎదుటి వ్యక్తిని కాదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎవరిని విమర్శించాలి చెప్పండి సార్? నన్ను నేను విమర్శించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు అప్పుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నిన్ను పూడేవాళ్ళు బోడమని అంటారు, కానీ ఆ పొగట్టాలకు నువ్వేం చేయకూడదు. ఇప్పుడు పూడేవాడు ఉంటారండి, నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం వల్ల మీరు భారతదేశంలో దేశాలకు వెళ్తాను. నాకు సంతోషం అనిపించింది. సరే ప్రభువానికి స్తోత్రం అనిపించింది, జస్ట్ దాన్ని లీవ్ వదిలేశాను. కానీ దాన్ని పట్టుకుని నేను ఎంత వాక్యం చెప్పాను, నేను అంత వాక్యం అట్లా అని దాన్ని పట్టుకుని ఎగిరేమనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తారు, తోక్కలు చేస్తారు. సంతోషపడాలి. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనం మెచ్చుకున్నాను అనుకో, సంతోషపడి దాన్ని అక్కడితో ఏం చేయాలి, వదిలేయాలి. కానీ దాన్నే పట్టుకుని మనం పోకూడదు. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు మెచ్చుకునే వాడు ఎవరంట, యోగ్యుడు. దేనికి యోగ్యుడు అంటే అన్నిటికీ యోగ్యుడే. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం కోరుకోవాల్సింది మనుషుల మెప్పుని కాదు, దేవుని మెప్పుని కోరుకోవాలి. చూడండి, ఇక్కడ యేసయ్య కూడా స్పష్టంగా ఏం చెప్తాడంటే, యోహాను సువార్త 5:44 స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 5:44 త్వరగా దేవుని వలన వచ్చు మెప్పును కోరక యువని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగూ నమ్మగలరు. చూడండి, ఇక్కడ ఏం చెప్తానంటే, ఎదుట వ్యక్తులతో కన్నా నేను మెప్పు పొందితే దేవుని నుంచి మనం ఏం పొందరా, ఖచ్చితంగా మెప్పు పొందరం. యేసయ్య స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, మీరు ఎలా నమ్మగలుగుతారు దేవుణ్ణి? ఎదుటి వ్యక్తులు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఏ పనిని బట్టి అయినా సరే మనుషులు సంతోషపడతారని కోరుకోకూడదు. ఇప్పుడు నా కానుక ఇచ్చారనుకోండి, ఈ కానుక ఇస్తే పాస్టర్ గారు సంతోషపడతాడనే ఫీలింగ్ తీయకూడదు. అందుకే నేను ఇప్పుడు కొల్లూరులో కానీ ఎవరిన కానుకలు ఇచ్చాను, కానుకలు పెట్టబడేమన్నా ఖచ్చితంగా చెప్తున్నా, ఏ రోజు కూడా ఒకవేళ మీరు నా చేతి కానుక ఇచ్చినా దాన్ని బయటికి నేను ఎప్పుడు లెక్క పెట్టుకోను. డబ్బులన్నీ మా అమ్మాయి లెక్క పెట్టి ఎంత వచ్చినాయి, పలానా మీటింగ్కి వాడదాం లేదా పలానా దానికి వాడదాం, ఇంతే. పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు కాబట్టి నేను సంతోషపడతాను. నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకు నేను ఈ విషయాలను చెప్తానంటే, మనం ఇచ్చే కానుకలైనా సరే కొంతమంది డబ్బులు ఇచ్చే కాడ అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ 100 ఇచ్చింది అనుకో 110 ఇవ్వాలి. ఎందుకు? మెప్పు కొరకు. ఇలా మెప్పును కోరుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు, తగిన ప్రతిఫలం మీకు ఖచ్చితంగా రాదు. మీరు ధనం ఇచ్చారా, మీరు ఒకవేళ బంగారం ఇచ్చారా, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే మీకు గనక ఈ మనసుతో ఇచ్చారనుకోండి, మెచ్చుకోవాలి అనే మనసుతో, ఖచ్చితంగా దేవుడు ఏం చేయడం తెలుసా, మిమ్మల్ని అంగీకరించు. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం ఒకరి మనల్ని మెప్పు పొందాలని ఎప్పుడు చూడకూడదు. ఎందుకు? ఏం చూడకూడదు చెప్పండి సార్? ఒకరి వలన మెప్పు పొందాలని ఎప్పుడు మనం చూడకూడదు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తే ప్రతి ఓడు మెప్పు కొరకు ప్రయత్నాలు చేయడమే. మన కటింగ్ చేయించుకుందాం, కటింగ్ షాప్కి వెళ్తే వాడు పైన ఒకటే ఉంచి బొచ్చు చుట్టూ కత్తిరిచ్చాడు, చుట్టూ కత్తేసి గీతలు గీపించాడు అన్నమాట, మంగళ కత్తి తీసుకుని. అమెరికాలో అడుగుకునేవాడు కూడా అతను అంత దారుణంగా తయారవుతున్నారు పిల్లలు. ఎందుకంటే గొప్ప ఏంటది అంటే గొప్ప పోవాలి, ఎందుకు ప్రజలు మెచ్చుకోవాలి. ఒకడు బడికి తోలుతాడు, డ్రూ అంటాడు. మరి ఎందుకంటే గొప్ప, ఎందుకంటే పనికి మళ్ళీ అవసరమా? అదే కనుక జారి ఒకసారి పడ్డాడు అనుకున్నాడు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మెప్పు కాదు, ఉన్న పరువు కాదు. అవునా కదా? ఖచ్చితంగా మనం చేసే చిన్న చిన్న విషయాల్లో ఈరోజు చాలా సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనులు అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభు మెప్పును కోరుకునే వారికి ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మనుషుల ఘనతను తోసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు పట్టించుకొని వాడిని దేవుడు పట్టించుకుంటాడు. మనుషులు గుర్తించిన వాడిని ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. మనం చేసే సహాయం అయినా మనం చేసేది ఏదైనా రహస్యముగా ఉండాలి. పోయినసారి మీకు చెప్పాను కదా వాక్యం ఏమన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ మీరు ధనం ఇచ్చేటప్పుడు కానీ రహస్యంగా చేయాలి. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. ఎందుకు ఈ విషయాలను వేసే చెప్పాడు తెలుసా? ఖచ్చితంగా ఆయన చూడాలని మనం ప్రతిదీ చేయాలి. ఒకసారి చెప్పండి, ఆయన చూడాలని మనం ప్రతిదీ చేయాలి. మరి రోజు నా ప్రశ్న, ఎవరు చూడాలని చేస్తున్నారు? కొంతమంది కట్టుకునే బట్టలు కూడా ఇంటికాడ నుండి కట్టుకోండి, పొట్టి చీరలు చూస్తా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎందుకు కట్టుకుంటారు పొట్టి చీరలు అంటే మేము కట్టుకోతే నేను అంటలా. మీకు విషయం చెప్పరా, నేను ఎక్కడికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళినా ఇట్టాకి వెళ్తాను. నన్ను ఏమైనా అనుకోని ఖచ్చితంగా ఇట్టాకి వెళ్తాను. నేను ఈ చర్చిలోకి నేను ఎలా వస్తున్నానో పెద్ద మీటింగ్కి వెళ్ళినా సరే నేను అట్టాకి వెళ్తాను. ఏ రోజు ఆ మీటింగ్ వెళ్తాను కాబట్టి కొత్తగా కొనుక్కోవాలి. ఏ రోజు ఇస్త్రీ చేసుకుంటా అంటే ఇస్త్రీ చేసుకుంటాంలే, తర్వాత దిగని వెళ్ళాలి అనుకోలేము. ఎందుకో తెలుసా? మనకు కావాల్సిన దేవుని మెప్పు. ఏ మెప్పు?
మీరు నా వీడియోలు ఎక్కడైనా చూడండి, మీటింగ్లో వాకింగ్ చెప్పిన పెడతా ఉంటాగా, ఎప్పుడన్నా బట్టలు తేడా కనబడతాయా? ఎక్కడా కనపడవు. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ కూడా అలా ఉంటాను. ఎందుకంటే మనం కోరుకోవాల్సింది ప్రభువు మెప్పుని. ఎవరు మెప్పుని? ఆయన మెచ్చుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మనుషుల మెప్పుని కోరుకోకూడదు. మనుషులు ఎలాంటి వాడు తెలుసా? మీరు మారారనుకోండి, అసలు విచిత్రమైన సంగతి చెప్తున్నాను. మావాడు ఏం చెప్పాడు? నేను మారిన కానీ నేను ఎగతాళి చేస్తాను అన్నాడు. అదే తాగి తిరుగుతుంటే ఎగతాళి చేశాను ఎవడన్నా? ఒరే తాగి తిరుగుతున్నాం ఏంట్రా అని ఎగతాళి చేయలే. ఎవడన్నా తాగి ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరిగి గొడవలు ఆడుతున్నప్పుడు ఎవడన్నా ఎగతాళి చేశాడా? ఇంకా మాట చెప్పనా, పులి నువ్వు సింహం గొడవలాడు బాగా అది ఇది అని చెప్పి ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా. ఎందుకో చెప్తున్నా, లోకం తీరు లోక విధానం కూడా తెలుసా? మంచిని మెచ్చుకునేవారు లేరు. అందుకోసం మనం ఏం చేస్తాం? ఎదురు వ్యక్తులు మెప్పు కొరకు మనం చేయకూడదు చేస్తాం. అందుకని దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే దేవుడి మెప్పుని కోరుకోవాలి. చూడండి, ఇక్కడ 1 కొరింథీయుల రాసిన పత్రిక 4:3 వచనంలో ఇక్కడ స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తాడంటే, దయచేసి అందరూ తీయండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4:3 మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడ్డట్టు నాకు మిక్కిలి అవసరమైన సంగతులను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతి మంతులుగా ఎంచబడను నన్ను విమర్శించేవాడు ప్రభువే. చూడండి, ఎవడి వల్ల మనం విమర్శించబడ్డాది చాలా అల్పమైన సంగతే. మీకు విషయం తెలుసా? మనుషులు పరిస్థితులు బట్టి మాట్లాడతారు. దేని బట్టి మాట్లాడతారు? ఈ రోజు నీతో అవసరం ఉందనుకో, అవసరం మాట్లాడతారు. ఈ రోజు నీతో పని ఉందనుకో, పని ఉన్నట్టు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను ఒకే రకంగా చూస్తాను. దేవుడు నీకు సహాయపడతాడు, కానీ నిన్ను దగ్గర నుంచి దేవుడు ఏది కూడా ఆశించాడు. అర్థమైంది నేను చెప్పేది? పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, మీ దగ్గర నుంచి అయినా మనుషుల దగ్గర నుంచి అయినా ఎలాంటి మెప్పు నేను కోరను అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరి ద్వారా విమర్శించబడటమైనా నాకు అల్పమైన సంగతి అంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఎవరైనా సరే మీరు బైబిల్ కొట్టుకెళ్తుంటే మీ చుట్టాల్లో మీ బంధువుల్లో ఏదో అనుకుంటారేమో అని ఎప్పుడు అనిపించిందా? నేనైతే యేసుప్రభు నమ్మకం కొత్తలో ఎవరైనా అనుకుంటారని బైబిల్ ఎత్తుకెళ్ళాను తెచ్చి. ఎందుకంటే రోడ్డు మీద నేను బైబిల్ ఎత్తుకెళ్తాను కుర్రోళ్ళు అంటారు, ఎగతాళి చేస్తారు. ఏంట్రా చర్చికి వెళ్తావా, నువ్వు కూడా మారిపోయావా? అందుకని చర్చికి బైబిల్ ఎత్తుకెళ్ళేవాడు కాదు. అంటే చర్చి ఇంటి పక్కనే కదా, నడుచుకుంటే మా వాళ్ళకి వెళ్ళిపోయేవాడు. కానీ యేసుప్రభు నమ్ముకున్నాక వాక్యం వెలిగిన తర్వాత బైబిల్ ఎట్లా పట్టుకెళ్ళేవాడు. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను తెలుసా? ఖచ్చితంగా మనుషులు ఏమనుకుంటారని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఏం ఆలోచించకూడదు? అసలు ఎవడేమనుకుంటే మనకేంటండి? అవునా కదా? మీకు విషయం తెలుసా? మనం మంచి బట్టలు కట్టుకున్నా ఏడుస్తారు మనుషులు, మనం మంచి తిండి తిన్నా ఏడుస్తారు, మనం నవ్వినా ఏడుస్తారు. జనాలకు ఏం కావాలంటే మనం ఏడవడం కావాలి. ఏం కావాలి? అలాంటి ప్రజలు మెప్పించడానికి మనం ఎందుకు ఉండాలి? అలాంటి ప్రజలు మెప్పించడానికి మనకెందుకు మనసు రావాలి? ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడేదని అనుకుని మన గురించి మన దేవుడు మన గురించి ఏమనుకున్నాడు అది ప్రాముఖ్యం మనకు. ఎందుకో తెలుసా? నిన్ను పుట్టించింది నీ ఇంటి పక్కోడు, నీ ఇంటి అనుకున్నాడు కాదు. అవునా కదా? వాళ్ళు పుట్టించారు నిన్ను పుట్టించింది దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు వెళ్ళేది కూడా ఆయన దగ్గరకే. కాబట్టి నువ్వు ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడనే దాన్ని నీ దృష్టిలోకి ఏం చేయాలి? తీసుకురావాలి ఖచ్చితంగా. చూడండి, అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు 4వ వచనం చూడండి. నా యందు నాకు ఏ దోషం ఉన్న కారణం రాదు. ఆయన హిందువులైన నీతి మంత్రుడిగా ఎంచబడను నన్ను విమర్శించేవాడు ప్రభువే. చూడండి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఫస్ట్ మనకేది గుర్తురాదు. ఎందుకంటే మనం నీతి మంత్రులు అనే ఫీలింగ్ మనలో ఉంటే మనకి ఏ దోషం కూడా మనలో ఉన్నట్టు ఖచ్చితంగా అనిపించదు. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తాడంటే మనల్ని దేవుడు విమర్శిస్తాడంట. ఎవరు విమర్శిస్తారు? ఒకసారి చెప్పండి. దేవుడు మనల్ని విమర్శిస్తాడు. అలా దేవుడు మనల్ని విమర్శించినప్పుడు మనం ఆయన దృష్టిలో నీతి మంత్రిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇక్కడ 5వ వచనం చూడండి. కాబట్టి సమయం రాకముందు అనగా ప్రభువు వచ్చే వరకు దేవుడు దేనిని గురించి బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుడి వల్ల. చూడండి, ఎవరి మనం మనకు మెప్పు కలిగిందంట? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఒక రోజు ఖచ్చితంగా నీ అవమానాలకి ఖచ్చితంగా రెట్టింపు కనిపిస్తాడు. ఏమిస్తాడు? మీకు విషయం తెలుసా? పాస్టర్ గారు చాలా మంది విమర్శించారు సాగుకు వచ్చిన కొత్తలో. అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమన్నారు తెలుసా? ఈడ సేవకి వెళ్తాడా, బైబిల్ కాలేజీకి వెళ్తాడా, ఎందుకు పనికి పోతాడా ఒకడు, పేడకళ్ళు ఎత్తి చేసుకోవడానికి కూడా పనివాడా ఇంకొకడం. కానీ విచిత్రమైన సంఘటన చెప్పిన, కొన్ని సంవత్సరాల తర్వాత ఏ నోరులో అయితే నీకు అదే నోరు తప్ప కొట్టేసి. అంటే నేను గంత కొరగా చెప్పట్లే ఈ విషయం.
ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమని, ఈడు పేడకల్లు ఎత్తుకు వేసుకోవడానికి కూడా పనికిరాడు అన్నాడు బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే పాస్టర్ గారు అదే మందిరంలో, ఏ మందిరంలో అన్నాడో అదే మందిరంలో వాక్యం చేయడానికి వెళ్తే అదే ప్రజలు ఎదుట సపోర్ట్ కొట్టించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఖచ్చితంగా ఏ నోరు మన అన్నయ్యో ఆ నోరు ఖచ్చితంగా మనల్ని పొగిడేటట్టు దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనం దేవుడికి ఇష్టమైన భక్తి చేసాం. ఈ రోజు నా ప్రశ్న, మనుషుల దృష్టి ఆలోచించి మనుషులు ఏమనుకుంటారో, మనుషులు అట్లా అనుకుంటారు ఎట్లా అనుకుంటారో మనం అనుకుంటే ఖచ్చితంగా ఎన్నడూ కూడా మనకి ఏ ఉపయోగం లేదు. ఖచ్చితంగా అందుకే చెప్తున్నాను, మనము దేవుడిని సంతోషపెట్టే భక్తి చేయాలి. ఏ భక్తి చేయాలి ఒకసారి చెప్పండి. మనము దేవుడిని సంతోషపెట్టే భక్తి చేయాలి. ఆఖరికి ఒక వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1:10 స్పష్టంగా పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దగ్గర సంపాదించుకొని చూస్తున్నానా, దేవుడిని సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. అంటే నా ప్రశ్నప్పుడు మీరు ఎవరి సంతోషాన్ని వెతుకుతున్నారు చెప్పండి? ఎవరి సంతోషాన్ని వెతుకుతున్నారు? ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ లోకమైన విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే అది వేరే విషయం. కానీ దైవిక సంబంధమైన విషయాల్లో ఎవరు ఏదైనా సరే మనం ఏం చేయకూడదు, ఖచ్చితంగా పట్టించుకోకూడదు. హల్లెలూయా. మనం పట్టించుకోవాల్సింది ఎవరి దృష్టి తెలుసా? దేవుని దృష్టిని మాత్రమే పట్టించుకోవాలి. ఏ దృష్టి పట్టించుకోవాలి? అందుకే దేవుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా రాయించిన విషయం ఏంటంటే, ఆయన మనుషులు ధైర్యం సంపాదించుకోవట్లా. ఎవరి ధైర్యం? ఆయన మనుషులు ధైర్యం సంపాదించుకోవట్లేదు, మనుషుల ఆలోచన ఆయన వెతకట్లేదు, మనుషుల తలంపును ఆయన వెతకట్లా. ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, మీరు దేవుని దృష్టికి యోగ్యులు అవ్వాలంటే మీరు దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. రెండవది, ఎవరి మెప్పుని మనం ఏం చేయకూడదు, కోరుకోకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మనం దేవునికి ఇష్టలుగా బతుకుతాం. ఖచ్చితంగా దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుతాం. దేవుడికి ఇష్టలుగా బతికితే జరిగే విషయం ఏంటి తెలుసా? ఒకటి, మనం ఆశీర్వదించబడతాం. రెండోది ఏంటంటే పరలోకంలో గొప్ప బహుమానం మనం పొందుతాం. ఎందుకు ఈ విషయాలను చెప్తానంటే, ఏ భక్తుడి జీవితాన్ని చూడండి, ఏ భక్తుడి ప్రజల మెప్పు ఎప్పుడూ కొరతారు. దానియేలు గాని, యోసేపు గాని, ఇప్పుడు నేను అగ్నిగుండంలో పడేస్తున్నాను బాబు, చిన్న దండం పెడితే సరిపోతురా, అగ్ని తప్పించుకుంటామంటే, నువ్వేసి అగ్ని అంతా నా దేవుని ఉందని చెప్పేసి చిన్న ప్రతిమకు నమస్కారం చేయాలి, చిన్న నమస్కారం చేయాలి. ఎందుకు చేయలేదు? అహంకారమా? ప్రజల గురించి పట్టించుకోవాలి. దానియేలు, నేను సింహాన్ని భూమి వేస్తానంటే ఖచ్చితంగా నువ్వు సింహాలు కాదు, ఎక్కడే వేసుకో, నా దేవునికి ప్రార్థన చేయడం నేను మాన్నాను. ఎందుకని? మనుషుల విధానాలు, మనుషులు పాటించే విధానాల్ని వారి భక్తులు ఎందుకు పాటించలేదో తెలుసా? ఖచ్చితంగా దేవుని దృష్టికి యోగ్యత ఉండడానికి. ఎలా ఉండడానికి? ఈ పరిస్థితి ఏదైనా, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఆశీర్వదించబడాలంటే ఆయన మెప్పును కోరుకుందాం. ఖచ్చితంగా మనం